చీఫ్ కన్వీనర్ తెలంగాణ ప్రవాసీ సమాజ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, ఒక ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్స్. ఈ దేశం నుంచి ఎన్ని ప్రాంతం నుంచి, ఎవరి స్టేట్ నుంచి ఎవరు ఇక్కడ తెలంగాణ మన భూమిలో బ్రతుకుతున్నారు, వాళ్ళందరూ ఆర్గనైజేషన్, సోషల్ కానీ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ కి కలిపి ఒక ఫెడరేషన్ తెలంగాణ ప్రవాసీ సమాజ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఉంది. దాంట్లో మన తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఆర్గనైజేషన్స్ అటాచ్ ఉన్నది. మా ఉద్దేశం ఒకటే ఉన్నది, అందరు కలిసి ఇప్పుడు వరకు మేము మన గురించి, మన ఫ్యామిలీ గురించి, మన కాస్ట్, క్రీడ్, మన రిలీజన్, మన స్టేట్ గురించినే, మన నేటివ్ స్టేట్ గురించినే మాట్లాడినాం. కానీ ఇప్పుడు మనకి టైం వచ్చింది ఈ నేషన్ గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. ఈ వరల్డ్ లో ఎట్లా చేంజెస్ జరుగుతున్నది, దాంట్లో నేషన్ ఫస్ట్ ఉండాలి. నేషన్ స్ట్రాంగ్ ఉంటే మనం ఉంటాం, రాజ్యం ఉంటాం, కులం ఉంటాం, ఫ్యామిలీ ఉంటుంది, అందరు ఉంటారు. ఇప్పుడు పాస్ట్ ఎలక్షన్స్ లో జూబ్లీ హిల్స్ లో 47% పోలింగ్ జరిగింది. ఈ 47% పోలింగ్ ఈ సూసైడల్ మూవ్మెంట్ ఉంది డెమోక్రసీకి. డెమోక్రసీలో 47% పోలింగ్ జరిగితే మేము అందరు మనసులో కూర్చొని చాలా ఆందోళన అయిపోయింది. ఈ 47% కి మేము ఎట్లా క్యాంపెయిన్ చేసేసి 97% చేయాలి, అప్పుడు వరకు మా క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలి. దాని గురించి 25th జనవరి నేషనల్ ఓటర్స్ డే, ట్రిబ్యూట్ టు డెమోక్రసీ. నేషనల్ ఓటర్స్ డే మన దేశంలో ఎలక్షన్ కమిషనర్ ఇస్ ది ఫస్ట్ వారియర్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఓటర్ ఇస్ ది లాస్ట్ సపోర్టర్ ఆఫ్ డెమోక్రసీ. ఆ నేషనల్ డేలో మన క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. మన తెలంగాణలో మనమందరు కలిసి ఎప్పుడు వరకు ఎవ్రీ ఎలక్షన్ లో పోలింగ్ పర్సెంటేజ్ 90% ఎక్కువ కాదు, అప్పుడు వరకు మా క్యాంపెయిన్ కంటిన్యూ లాంచ్ చేస్తాం. మేము కన్విన్స్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, మోటివేట్ చేస్తున్నాం. డెమోక్రసీకి పార్టిసిపేషన్ లో ఏం బెనిఫిట్స్ ఉంటుంది, ఒక స్టేబుల్ ఏబుల్ గవర్నమెంట్ ఉంటే, ఎవరు మనం మీద గవర్న్ చేస్తే వాళ్ళు ఏబుల్ ఉంటే, వాళ్ళు స్టేబుల్ ఉంటే మనకి ఎట్లా అభివృద్ధి జరుగుతుంది, మనకి ప్రాబ్లమ్స్ తక్కువ అవుతుంది. ఈ డెమోక్రసీలో మనం లేజినెస్ పెడితే ఈ డెమోక్రసీకి ఒక ఉత్సవం లెక్క మనం సెలబ్రేట్ చేయలేదు. మనం ఎక్కడైనా పిక్నిక్కి వెళ్ళిపోతే మళ్ళీ ఈ లేజినెస్ తోని ఏం రిజల్ట్ జరుగుతుంది, దానికి 5 years మీరు చాలా బాధపడతారు. దాని గురించి అందరికీ కలిసి మాట్లాడుకొని కన్విన్స్